అందరికీ జై భీమ్, శిరస్సు వంచి నమస్కారం. ఇవాళ రాష్ట్రంలో కులగణన జరుగుతుంది. దాంట్లో మన నేతకాని సమాజానికి అన్యాయం జరుగుతుందనే భావన ప్రతి ఒక్కరి మనసులో ఉంది. రాష్ట్రంలోనైనా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా ఎప్పుడైనా ఈ సమాజంలో కొన్ని కులాలలో కొన్ని ఉపకులాలు ఉన్నాయి. ఉదాహరణకు ఎస్సీలో మాలా మాదిగ ఇవి రెండే కొంచెం డామినేట్ చేస్తుంటాయి. మాలలో ఉపకులాలు ఉన్నాయి, మాదిగల ఉపకులాలు ఉన్నాయి, అట్లాగే బీసీల ఉపకులాలు ఉన్నాయి. మనం బీసీలో చూసినట్లయితే 105 కులాలు ఉంటాయి. 105 కులాలలో మనకు ఎక్కువ కనిపించేవి ఏం కనబడతాయి? కాపు, పేరుక, కొన్ని కులాలు ఒక 7-8 కులాలు మనకు కనబడతాయి. రాజకీయంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, అన్ని విషయాలలో కొన్ని కులాలే ముందు కనబడతాయి. ఆర్థికంగా కావచ్చు. అట్లనే మన కులం, మన దాంట్లో కూడా మాలలకు వచ్చేసరికి ఒక మాల కులం ఒక్కటే రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, అన్నింటిలో కూడా వాళ్ళు మనకంటే ముందున్నారు. ఇవాళ కులగణన వచ్చింది. తర్వాత మాలలో మన కులం ఎక్కువ ఉంది. అట్లాగే మాదిగలు, ఇవాళ మాదిగలో మాదిగ జాతి డామినేట్ చేస్తే మిగతా కొన్ని కులాలు ఉన్నాయి, ఉప కులాలు పాపం వాళ్ళు ఎక్కడ కూడా కనబడరు. ఎక్కడో ఒక్కరిద్దరు తప్ప ఎక్కడ వాళ్ళు ఎవరు కూడా ఆర్థికంగా లేరు కాబట్టి, రాజకీయంగా లేరు కాబట్టి వాళ్ళు ఈ సమాజంలో కనబడరు. కానీ ఇవాళ మనకు ఒక అవకాశం వచ్చింది. మరి కులగణన జరిగినప్పుడు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మనల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది అని మనం ఇవాళ భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటిది ఏంటిది? మాలలు ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, మనకంటే చాలా స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళంతా. ఉదాహరణకు ఇప్పుడే మన మిత్రులు చెప్పారు, ఈ ప్రాంతంలో ఒకటే కుటుంబం 60 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళ నాయనగారు, తండ్రులు, కొడుకులు వాళ్ళ ఒక్క కుటుంబమే ఇవాళ ఈ ప్రాంతాన్ని అంతా ఎస్సీ రిజర్వేషన్లలో వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు 60 సంవత్సరాల నుండి. మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉద్యమ కాలంలో మరి ఆయనకు ఈ ప్రాంతం అంతా కూడా తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు కాబట్టి ఈ సమాజంలో ఏ సామాజిక వర్గం ఎక్కడుంది, ఎక్కడ ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, పూర్తిగా ఉద్యమ కాలంలో ఆయన తిరిగింది కాబట్టి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన అపారమైనటువంటి జ్ఞానం ఉంది కాబట్టి ఆయన మనల్ని గుర్తించిండు. అందుకే ఒకసారి ఎంపీ టికెట్ ఇచ్చిన దురదృష్టవశాత్తు మనం ఓడిపోయినాం. మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. 3 సార్లు ఎమ్మెల్యే టికెట్ మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి మళ్ళీ ఎంపీ టికెట్ ఇస్తే వెంకటేష్ నేత గారు గెలవడం జరిగింది. అంటే మన కులాన్ని కేసీఆర్ గారు గుర్తించి మన గౌరవం ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు మరి మన కంట్లోనే మనం వేలు పెట్టుకొని మనం ఓడిపోవడం జరిగింది. సరే, అది కాలాతీతం, కాల నిర్ణయం కాబట్టి అది జరిగింది, దానికి బాధ లేదు. ఎందుకంటే ప్రజల నిర్ణయమే మరి మన శిరోధారం. ఎందుకంటే ప్రజలు ఒకసారి నిర్ణయం తీసుకున్నారు, ఓడగొట్టాలనుకున్నారు కావచ్చు. దాంట్లో కుట్రలు కుతంత్రాలు వీళ్ళు కాదు, వాళ్ళే చేసారు. ఆ కుటుంబమే ఎన్నో కుట్రలు చేసి కుతంత్రాలు చేసి మరి వీళ్ళు నేత కాని వాళ్ళు ముందుకు వచ్చి రాబోయే కాలంలో ఇవాళ చిన్నయ్య అయిన, రేపు వెంకటేష్ అయిన, రేపు ఇంకొకరు అవుతారు, రేపు రాయేష్ అవుతారు, ఇంకోరు అవుతారు. రేపు మాకు ఈ ప్రాంతంలో పట్టు ఉండదు, ఈ ప్రాంతంలో మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి కుట్రలు కుతంత్రాలు చేసి, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, సామాజికంగా వాళ్ళు ఆర్థికంగా బాగున్నారు, రాజకీయంగా బాగున్నారు కాబట్టి వాళ్ళకు టీవీలు ఉన్నాయి, వాళ్ళకు ఆర్థికంగా కంపెనీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని విధాల వాళ్ళు బలంగా ఉన్నారు కాబట్టి మనం బలహీనంగా ఉన్నాం కాబట్టి మనం తొక్కి పారేయడం జరిగింది. ఈ ప్రకృతి ధర్మం మీకు తెలుసు. ఈ ప్రకృతిలో ఏం జరుగుతుంది? బలం ఉన్నవాడు బలం లేని వాడిని అణచివేసే తత్వం జరుగుతుంది. ఇవాళ ఫారెస్ట్లో, అడవిలో సింహం ఎవరిని వేటాడుతుంది? కింది జంతువుని వేటాడుతుంది. పులి ఎవరిని వేటాడుతుంది? కింది జంతువుని వేటాడుతుంది.
అట్లనే ఈ సమాజంలో డబ్బున్నవాడు డబ్బు లేని వాడిని, బలమున్నవాడు బలం లేని వాడిని అణిచివేస్తున్నారు, తొక్కేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలనే విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నిన్న మన మిత్రులు కొంతమంది ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు మన మిత్రులు, మన వాళ్ళే పోయిన అందరూ. నేను చూసిన ఫోటో చూసి ఇప్పుడే ఎవరో చూపెట్టారు. చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాకు ఈ హక్కులు కావాలి, ఒక భవన్ కావాలి, లేకపోతే కార్పొరేషన్ కావాలి, మీరు ఎన్నికలలో మాట ఇచ్చారు, మా నాయకులను మేము ఓడగొట్టుకున్నాం, మరి ఇవాళ చట్టసభల్లో పోయే వాళ్ళని మేము ఓడగొట్టుకున్నాం, కనీసం మాకు కార్పొరేషన్ చైర్మన్ అన్నా ఇవ్వరా అని చెప్పేసి మనం పోయింది. అంటే ఒకసారి మనం ఆలోచన చేయాలి, మనం ఎక్కడికి వచ్చినామో. చట్టసభలో పదవి కంటే ఇవాళ ఈ సమాజంలో ఏ పదవి కూడా గొప్పది కాదు. చట్టాలు తయారు చేసే పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ దీంట్లో ఈ పదవి కంటే ఈ సమాజంలో ఏ పదవి కూడా గొప్పది కాదు. కానీ ఆ పదవులను మనం తీసి అవతల బారేసి ఎవరి కోసం? ఈ కుటుంబం కోసం, ఈ మాదలకు, ఈ వివేక్ వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇవాళ మన వాళ్ళే మనల్ని ఓడగొట్టుకొని ఇవాళ పోయి చేయి దాసి ఇవాళ బిచ్చం ఎత్తుకునే పరిస్థితి ఇవాళ మనమే చేసుకున్నాం. దానికి మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు, కానీ నాకైతే చాలా బాధేసింది, చాలా బాధేసింది. సరే, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తూ మరి రేపు జరగబోయే కార్యక్రమంలో మరి జరిగిపోయింది. రాబోయే కాలంలో మన పిల్లలకు ఉద్యోగాలు కావాలి. మన పిల్లలు ఉద్యోగపరంగా ఆర్థికంగా ఎదగాలంటే తప్పకుండా మన వాళ్ళందరూ చదువుకోవాలి. చదువుకున్న దాంట్లో రిజర్వేషన్ కావాలి, ఉద్యోగాలలో రిజర్వేషన్ కావాలి, లేకపోతే రేపు రాజకీయంగా రిజర్వేషన్ కావాలంటే తప్పకుండా రేపు జరగబోయే ఘనాల్లో మనకు ప్రత్యేకంగా ఒక నేతకాలని గుర్తించినట్లయితే తప్ప మనకు అదే ఈ మనల్ని కుదించినట్లయితే తప్పకుండా మనకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. నేను అనుకుంటా, నా వ్యక్తిగత అభిప్రాయం, రాబోయే కాలంలో ఇంకా మన కులాన్ని వాళ్ళు తొక్కేసే ప్రమాదం ఉంది, మనం మనగడలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు రాజేష్ గారి నాయకత్వంలో చాలా గొప్పగా మరి పనిచేస్తున్నారు. వాళ్ళ మిత్ర బృందం కూడా చాలా మటుకు చేస్తున్నారు, ఇవాళ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా రేపు మొన్ననే హైదరాబాద్లో కూడా పెడదామని చెప్తున్నారు. చాలా సంతోషం. నా వంతు నేను తప్పకుండా మీకు నేను అండగా ఉంటాను, సహకరిస్తాను. ఎందుకంటే ఓడిపోయినంత మాత్రాన 2 సార్లు మన వాళ్ళే గెలిపించారు, మన జాతీయ గెలిపించింది. 2 సార్లు గెలిపించారు, ఒకసారి ఓడిగొట్టినందుకు బాధ లేదు. కానీ కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం, స్వార్థం కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం మన జాతిని వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడమే అది కొంచెం బాధేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను అడిగేస్తాను. దయచేసి మీరందరూ కూడా ఏదైతే మంచిర్యాల జిల్లాలో ఇంత పెద్దగా ఏదైతే మన కార్యక్రమం పెట్టుకున్నామో, కావాలంటే నన్ను రమ్మంటే నేను కూడా వస్తాను. ప్రతి జిల్లాకు పోదాం, ప్రతి ప్రాంతానికి పోదాం. ఇప్పుడు నాకేం పడలేదు, నాకు వ్యాపారాలు లేవు, నాకు వ్యవసాయం లేదు, వేరే కార్యక్రమాలు లేవు. నేను పూర్తిగా 30 సంవత్సరాల నుండి పూర్తిగా రాజకీయ జీవితంలోనే ఉన్నా. ఈ రాజకీయ జీవితమే నా జీవితం. నాకేం వ్యాపారాలు, వేరే కార్యక్రమాలు లేవు. మీరు ఎక్కడికి పిలిచినా తప్పకుండా ఇక్కడ నుంచి మంచిర్యాల నుంచి మొదలు పెడదాం, అన్ని జిల్లాలు తిరుగుదాం, అందరినీ బ్రతిమిలాడదాం, అందరి గద్దులు పట్టుకుందాం, మన వాళ్ళని బ్రతిమిలాడుకుందాం. అందరం కలిసి మొత్తం హైదరాబాద్లో 50,000 మందితోని మంచి కార్యక్రమం పెడదాం. ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే గడ్డ మీద, బెల్లంపల్లి గడ్డ మీద వచ్చి, చెన్నూరు గడ్డ మీద, పెద్దపల్లిలో వచ్చి ఏదైతే నాతికని జాతిని ఉద్దేశించి ఏం మాట్లాడిండో, ఏమి ఇస్తా అని చెప్పిండో, ఏమి ఇయ్యలేదో ఆ విషయాలన్నీ మనం మాట్లాడి తప్పకుండా పోరుబాట పడదాం. మన జాతి కోసం మనం తప్పకుండా పనిచేద్దామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి ఇది చర్చ పెట్టండి. చాలా ఆదిలాబాద్ నుంచి వచ్చారు, అస్మాబాద్ నుంచి వచ్చారు, ప్రతి ప్రాంతం నుంచి వచ్చారు మన వాళ్ళు. రేపటి నుంచే చర్చ పెడదాం, ప్రతి గ్రామంలో చర్చ పెట్టాలి. ఇది తప్పకుండా మనకు అవసరం.
ఇవాళ మేము అయిపోయింది, నాకు 52 సంవత్సరాలు, మాకేం అవసరం లేదు ఇక. కానీ మన పిల్లలకు అవసరం, మన పిల్లలకు భవిష్యత్తు, మన తరాలకు అవసరం. కాబట్టి అందరం కూడా కలిసి కట్టుగా పోదామని చెప్పేసి మనం అందరం కూడా చర్చ పెట్టాలి. ప్రతి గ్రామంలో, ప్రతి నేతకని వాడలో చర్చ పెట్టాలి. రేపు ఫిబ్రవరి నేను అనుకుంటా అది తీసుకుపోయి జాగ్రత్తగా తీసుకుపోవాలి, జాగ్రత్తగా మళ్ళీ తీసుకురావాలా. 2 సార్లు భోజనం చేయవలసి వస్తుంది. మరి ఆ భోజనాలు ఎట్లా, అక్కడ మీటింగ్ కాడ ఖర్చులు ఎట్లా, మరి ఇదంతా ఉంటుంది. మరి అందరం కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ మరి మాట్లాడుకొని, స్థానిక శాసనసభ్యులు ఉంటారు, గెలిచిన వాళ్ళు ఎవరు ఏ పార్టీ అయినా కావచ్చు, మన ఓట్లతో వాళ్ళు గెలిచారు, వాళ్ళని మనం తప్పకుండా మీరు పోయి అడగాల. నేను రాలేను కానీ మీ సంఘం పెద్దలు మీరు పోయి మాకు సపోర్ట్ చేయండి, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీరు సపోర్ట్ చేయాలని మీరు అడగాలి, వాళ్ళ సహకారం తీసుకోవాలి. పెద్ద ఎత్తున 50,000 మందితోని తప్పకుండా ఒక మహా గర్జన పెడతాం. వివేక్ వాళ్ళు రేపు 1వ తారీఖు ఎప్పుడో పెడుతున్నారు, వాళ్ళు ఎంతమందితో అన్న పెట్టుకొని మనకు సంబంధం లేదు. కానీ మనల్ని ఇంతకుముందు ఎంత అన్న పాడవాడినట్టు అసలు నేతి కానీ మాల మేము ఒకటే కులమని ఎట్లా చెప్తున్నారో నాకు అర్థమవుతలేదు. దానికి మనోళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అది ఎట్లయితుంది, ఏ విధంగా అవుతుంది? మాలను మాలలే, నేత కానీ నేత కానే, జంగాలు జంగాలే, గుడుగాలు గుడుగాలే, అంతే కదా? క్లియర్, అది రాసింది, గెజిట్లో రాసింది. అయినా కానీ వాళ్ళు మనల్ని ఇన్ని సంవత్సరాలు మభ్యపెట్టారు. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఒకటి జరుగుతుంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక మిత్రుడు, ఒక ఎమ్మెల్సీ మిత్రుడు, మొన్న మాట్లాడినటువంటి మిత్రుడే నాకు పిలిచి ఏం చెప్తారంటే, నాతోని ఒక పై లెవెల్ వాళ్ళు మాలో ఒక నాయకులు పిలిచి మాట్లాడారు. తెలంగాణలో మాదిగలు మాలలు ఉన్నారు, ఒకవేళ మీరు మీ 10-15 లక్షల మంది మేము నేతికాని వాళ్ళం, మాలలతో మాకు సంబంధం లేదని చెప్పి మీరు బయటకు వెళ్తే మా మాలల సంఖ్య బాగా పడిపోతుంది, అప్పుడు మాదిగల సంఖ్య కొండ మీద ఉంటుంది, అప్పుడు మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మాలను తెలివిగా వాళ్ళు ఈ కథ చేస్తున్నారు. అర్థం చేసుకోవాలి దయచేసి. ఇది జరిగేది ఏంటిది? మనం వాళ్ళతో కలిస్తేనే మాదిగలకు సమానంగా ఉంటారు, లేకపోతే మాదిగలు పై స్థానంలో ఉంటారు, మాలలు కింది స్థాయిలో ఉంటారు. మనం 10-15 లక్షల మంది పక్కకు పోతే వాళ్ళు ఎక్కడో, ఇవాళ ఈ రాజకీయంగా ప్రతి పార్టీలో కూడా మాలలే ఇవాళ వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. అక్కడ ప్రాబ్లం జరుగుతుంది. ఇది మరి గమనించాలి అందరూ. ఎంప్లాయీస్ ముఖ్యంగా, చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ ముఖ్యంగా తప్పకుండా దీన్ని చెప్పాలి. మేము చెప్తే ఎవరు నమ్మరు, లీడర్ ఇట్లే మాట్లాడతాను. మీరు ఎంప్లాయీస్ చెప్తే నమ్ముతారు. పంతులు చెప్తే పిల్లగాడు వింటాడు. మీ క్లాసులో పిల్లగాడు చెప్తే పంతులు చెప్తే వింటాడు, కానీ వేటోళ్ళు ఎవరు చెప్పారు. కరెక్టనే మీరు ఎంప్లాయీస్ గట్టిగా చెప్పండి. మనం తప్పకుండా ఈ నెలలో అన్ని ఖమ్మం దాకా తిరుగుదాం, భద్రాచలం దాకా తిరిగి అందరిని మోటివేషన్ చేసి బ్రహ్మాండమైన మీటింగ్ పెడదాం. దయచేసి మీరు అందరూ సహకరించండి. అది నా కోసమో, రాయేష్ కోసమో, ఇంకొకరి కోసమో కాదు, పూర్తిగా ఈ సమాజం కోసం. ఎందుకంటే సమాజం మాకు ఇవాళ ఈ స్థానాన్ని ఇచ్చింది, మాకు గౌరవం ఇచ్చింది. కులం వల్లనే మేము ఈ స్థాయికి వచ్చినాం. కాబట్టి మా వంతుగా మేము కొంత ఈ సమాజానికి తప్పకుండా చేయాలి, బాధ్యత ఉంది. కాబట్టి మేము తప్పకుండా చేస్తామనే విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తూ, చక్కటి మీ అందరితో మళ్ళీ నేను ఫస్ట్ టైం ఓడిపోయిన తర్వాత నేను ఎక్కడికి మీటింగ్లో కానీ ఎక్కడికి 4 సార్లు వస్తే నేను చెప్పిన నేను ఎక్కడికి రానని చెప్పినా, కానీ ఫస్ట్ టైం అన్న తప్పకుండా రావాలని, అట్లా ఉంటే ఎట్లా అంటే నేను రావడం జరిగింది. తప్పకుండా నేను కూడా పార్టిసిపేట్ చేస్తానని చెప్పి రావడం జరిగింది. తప్పకుండా నేను ఇప్పటి నుంచి రాయిస్తూనే ఉంటాను. మన వాళ్ళందరితో నుండి తప్పకుండా మళ్ళీ కులం కోసం తప్పకుండా నా వంతు నేను చేస్తానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తూ, జై భీమ్.